హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ బిగ్ బాస్ 9లో 5వ వారం ఉత్కంఠగా సాగుతోంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ లూడబుల్ ఎలిమినేషన్పై బిగ్ బాస్ క్లారిటీ ఇవ్వడంతో హౌస్ మ్యాట్స్లో టెన్షన్ పెరిగింది. రీతూ తెలివితేటలు పట్టువదలకు వంటి ఆసక్తికరమైన టాస్క్లతో 30వ రోజు ఎపిసోడ్ అలరించింది. బిగ్ బాస్ షోలో ప్రస్తుతం 5వ వారం నడుస్తోంది. ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండబోతున్నాయని అంటున్నారు. ఇప్పుడు ఆ విషయమై క్లారిటీ వచ్చేసింది. మరోవైపు డేంజర్ జోన్ వల్ల రీతూ చావు తెలివితేటలు చూపించింది. దీంతో బిగ్ బాస్ కోపం వచ్చింది. రీతూ చేసిన పనివల్ల మిగతా వాళ్లందరూ బలి అయిపోయారు. ఇంతకీ హౌస్లో 30వ రోజు ఏమేం జరిగింది? ఈసారి నామినేషన్లలో ఉన్నది ఎవరు? మంగళవారం ఎపిసోడ్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీల గురించి చెప్పిన బిగ్ బాస్ కెప్టెన్ రాము ఇమాన్యుయేల్ తప్పితే మిగిలిన వాళ్లంతా డేంజర్లో ఉన్నారు. అయితే ఈ వారం డేంజర్లో ఉన్నవాళ్లకు పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే వచ్చే ఫైర్ స్ట్రామ్ డేంజర్లో ఉన్నవాళ్లని కుదిపేస్తుంది. అదేంటంటే వైల్డ్ కార్డ్స్ ఈ ఇంట్లోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ వారం ముగిసేలోపు ఎవరైతే డేంజర్ జోన్లో ఉంటారో వాళ్లు ఎవిక్షన్ ప్రక్రియ తీసుకొచ్చే ఎప్పుడూ చూడని తీవ్రమైన ఫైర్ స్ట్రామ్ని ఎదుర్కోక తప్పదని చెప్పకనే చెప్పాడు. అంటే ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని హింట్ ఇచ్చేశాడు. ఇక నుంచి హౌసులో ఓనర్స్ టెనెంట్స్ ఉండరని చెప్పిన బిగ్ బాస్ ఇప్పటినుంచి కొన్ని ఛాలెంజెస్ ఇస్తాను. వాటిలో మంచి ప్రదర్శన చేసి ఎవరైతే పాయింట్స్ తెచ్చుకుంటారో వాళ్లు సేవ్ అవుతారు. అయితే ఈ పోటీల కోసం జంటలుగా విడిపోవాల్సి ఉంటుందని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో పవన్, రీతూ సంజన, ఫ్లోరా భరణి, దివ్యశ్రీజ, సుమన్ కళ్యాణ్, తనూజ జట్టుకట్టారు. తొలుత పట్టువదలకు అనే టాస్క్ పెట్టారు. ఇందులో భాగంగా ఇసుకని తీసుకొచ్చి నచ్చని జట్టుపట్టుకున్న ఓ బాక్స్లో వేయాల్సి ఉంటుంది. మరోవైపు ఇసుక నిండితే బాక్స్ కిందకు తగులుతుంది. అలా తగలకుండా ఎవరైతే ఎక్కువసేపు పట్టుకుంటారో వాళ్లు గెలిచినట్లు అని బిగ్ బాస్ చెప్పాడు. ఈ గేమ్లో పవన్, రీతూ విజయం సాధించారు. అయితే ఇసుక టాస్క్లో భరణికి జంటగా ఉన్న దివ్య ఇసుకని తీసుకొచ్చి తనూజ టీం బకెట్లో వేసింది. గేమ్ అయిపోయిన తర్వాత తనూజ హర్ట్ అయిపోయింది. దీంతో భరణి వచ్చి ఆమెని సముదాయించేందుకు తెగ ప్రయత్నించాడు. కాని వినలేదు. దీంతో ఆమె చెబుతున్నంతసేపు భరణి సైలెంట్గానే ఉండిపోయాడు. రెండో పోటీగా బెలూన్ టాస్క్ పెట్టారు. ఇందులో భాగంగా జంటలోని ఓ కంటెస్టెంట్ ఓ బాక్స్లో సూదులతో ఉన్న మాస్క్ పెట్టుకుని తలపెట్టాల్స ఉంటుంది. మరో కంటెస్టెంట్ బెలూన్ని లోపల వేయాలి. బాక్స్ లోపల ఉన్న సభ్యులు ఆ బెలూన్సు తమ మాస్కి ఉన్న నీడిల్స్కి తగిలి పగలకుండా ఉండేలా పైకి ఊదుతూ గాల్లో ఉంచాలి. అదే సమయంలో ఆ బెలూన్స్ బాక్స్ నుంచి బయటికి వెళ్లకుండా కూడా చూసుకోవాలని చెప్పాడు. అయితే ఈ పోటీలో రీతూ చావు తెలివితేటలు చూపించింది. పవన్ వెనక బెలూన్ ఉంచేసింది. ఈమెని శ్రీజతనూజ టీమ్స్ కూడా అదే ఫాలో అయిపోయారు. దీంతో బిగ్ బాస్కి కోపం వచ్చింది. స్ట్రాటజీకి ఫౌల్ గేమ్కి మధ్య తేడా బిగ్ బాస్కి చాలా బాగా తెలుసు. మీరు చదివిన స్కూల్కి చదువుతున్న స్కూల్కి ప్రిన్సిపల్ నేను. కాని అత్యంత పేలవమైన ఆట ఇది. ఆట స్ఫూర్తికే విరుద్ధమని ఏకిపారేశాడు. ఈ క్రమంలో ఈ గేమ్లో ఆడిన సంజన ఫ్లోరాకి తప్పితే మిగిలిన వాళ్లందరూ ఉన్న పాయింట్లలో సగం కట్ చేసి పడేశాడు. దీంతో గేమ్ ఆడినా సరే పాయింట్లు రాలేదే అని సంజన ఏడ్చేసింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే పవన్, దివ్య, రీతూ డేంజర్ జోన్లో ఉన్నట్లు కనిపిస్తున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ డబుల్ ఎలిమినేషన్తో బిగ్ బాస్ 9 మరింత రసవత్తరంగా మారింది. రీతూ చేసిన పనివల్ల మిగతా సభ్యులపై ఎలాంటి ప్రభావం పడుతుందో తదుపరి ఎలిమినేషన్లో ఎవరు బయటికి వెళ్తారో వేచి చూడాలి.